హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజైతే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే హోమ్ మేడ్ న్యాచురల్ హోలీ కలర్స్. జనరల్గా అయితే కిడ్స్ మామూలుగా కలర్స్తో ఆడుకునేటప్పుడు నోట్లో పడుతుంది, ఇంకా కంట్లో పడుతుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. దానికోసం అనేసి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అందరి ఇంట్లో ఉంటుంది. కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. బియ్యపిండి, మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ అది ఒక 2 days వెయిట్ చేయాల్సి వస్తుంది. కార్న్ఫ్లోర్ అయితే ఇన్స్టెంట్గా 2 minutesలో కలర్స్ అనేవి తయారైపోతాయి. తర్వాత ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఫోటోషూట్ కోసం మనం బేబీ పౌడర్తో అయినా కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 3 కలర్స్ కోసం 3 cups తీసుకున్నాను. ఒక్కొక్క కప్లో ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. యారో రూట్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లో కనుక కలర్స్ తయారు చేసుకున్నట్టయితే చాలా క్విక్గా 2 minutesలోనే ఇన్స్టెంట్గా హోలీ కలర్స్ తయారు చేసుకోవచ్చు. సో పొరపాటున నోట్లో పడినా కానీ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో కలర్స్ కోసం అనేసి నేను ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. సో చూసారు కదా, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్ 3 కలర్స్ తీసుకున్నాను. మీరు వీటి బదులు కుంకుమ, పసుపు, ఇంకా క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, పాలకూర జ్యూస్తో కూడా కలర్స్ తయారు చేసుకోవచ్చు, కానీ అవంతా బ్రైట్నెస్ రావు. వీడియో లాస్ట్ వరకు కనుక చూసినట్టయితే నేను బీట్రూట్తో కూడా ఎలా కలర్ తయారు చేసుకోవాలి, ఇంకా తమలపాకుతో ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను. సో మరి మీరు ఈ కలర్స్ని ఆ కలర్స్ని కంపేర్ చేసి మీకు ఏది ఇష్టమైతే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా గులాబీ రెక్కలు, బంతిపూల రెక్కలు, శంకు పూలు ఉంటాయి కదా, వైలెట్ కలర్, వాటితో కూడా మనం కలర్స్ తయారు చేసుకోవచ్చు. సో వాటి వల్ల డిఫరెంట్ కలర్స్ సేమ్ బయట మార్కెట్లో దొరికినట్టే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మంచి అట్రాక్టివ్ స్మెల్ కోసం అనేసి పైనాపిల్ ఫ్లేవర్ కానీ, వెనీలా ఎసెన్స్, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సెంట్, గంధం పొడి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాంటివి ఏమి ఇక్కడ యూస్ చేయలేదు. ముందుగా ఒక డ్రై మిక్సీ జార్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్, రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే, కేవలం 2 spoons వాటర్ యాడ్ చేసి దీన్ని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎంత క్విక్గా 2 minutesలో మన కలర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను రెడ్ కలర్ కొంచెమే వేసాను కాబట్టి లైట్ పింక్ కలర్ వచ్చింది, బేబీ కలర్. దీన్ని వెంటనే యూస్ చేసుకోవచ్చు, చాలా ఇన్స్టెంట్గా తొందర రెడీ అయిపోయింది. మెయిన్ పాయింట్ వచ్చేసి వాటర్ అనేవి చాలా కొంచెం యాడ్ చేయాలి. ఎక్కువగా యాడ్ చేసినట్టయితే అది తడిగా ఉండి ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవడానికి పనికిరాదు. ఇప్పుడు ఇంకొక మెథడ్ చూద్దాము. ఇలా కార్న్ఫ్లోర్లో కలర్ వేసి కొంచెం వాటర్ వేసి మన హ్యాండ్స్తోనే రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా కలర్ అనేది కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. మీకు ఏ మెథడ్ ఇష్టమైతే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు, కానీ ఇక్కడ వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే అవసరం అవుతాయి హ్యాండ్స్తో చేసేటప్పుడు. సో ఈ కలర్ని అయితే ఇన్స్టెంట్గా యూస్ చేసుకోలేము. అట్లీస్ట్ 1 hour 2 hours ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదా, మనం రబ్ చేసే కొద్దీ కలర్ అనేది వచ్చేస్తుంది. దానికి ఇష్టమైతే అవసరమైతే మరికొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా రబ్ చేస్తూ ఉండాలి. సో చూసారు కదా, గ్రీన్ కలరు రెడ్ కలర్ కంటే చాలా ఎక్కువ బ్రైట్గా వచ్చింది. మిక్సీలో వేయడం వల్ల బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అలా లైట్ కలర్స్ తయారు చేసుకోవచ్చు, ఇలా బ్రైట్ కలర్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇష్టమైనటువంటి ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇది కొంచెం తడిగా ఉంది. ఒక 2-3 hours ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పేపర్ పైన ఇలా వైడ్గా స్ప్రెడ్ చేసి పెట్టినట్లయితే చక్కగా డ్రై అయిపోతాయి. సో చూసారు కదా, ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఈ కలర్ ఎలా వస్తుందో చూద్దాము. నేను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ యూస్ చేశాను. ఇంకా డార్క్ కలర్ రావాలనుకుంటే పసుపు కూడా యూస్ చేసుకోవచ్చు. కేక్స్లో, బేకరీలో యూస్ చేసేటటువంటి ఫుడ్ కలర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, ప్లస్ అవి ఇంకా బ్రైట్గా వస్తాయి కలర్స్ అనేవి. మీ దగ్గర అవి అవైలబిలిటీ ఉంటే మీరు అవి యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఎల్లో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్ని కలర్స్ని కూడా పేపర్ పైన స్ప్రెడ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. అలా అయితే ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 3 కలర్స్ అయితే రెడీ అయిపోయాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. మనం బీట్రూట్ జ్యూస్తో కలర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవైతే ఇంకా ఆర్గానిక్. ఫుడ్ కలర్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి. మనం ప్రైస్ కంపేర్ చేసుకున్నా కూడా ఫుడ్ కలర్స్ చాలా తక్కువ ప్రైస్ పడతాయి.
సో చూసారు కదా, ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని సేమ్ మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా, పిండిలో యాడ్ చేసి నిదానంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కలర్ అనేది అంత డార్క్గా రాలేదు, లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి కలర్స్ అన్నీ చూద్దాం. ఇదైతే బీట్రూట్తో తయారు చేసుకున్నటువంటి కలర్, ఇంకా ఎల్లో ఫుడ్ కలర్, తర్వాత ఇది మనం రెడ్ కలర్ మిక్సీలో వేసాం కదా ఆ పౌడర్, ఇంకా గ్రీన్ కలర్. సో చూసారు కదా, 4 కలర్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు రెడ్ కలర్ మిక్సీ వేయకుండా జస్ట్ హ్యాండ్స్తోనే రబ్ చేస్తే ఎలా వస్తుందనేది చూద్దాం. ఇలా పిండిలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని సేమ్ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని హ్యాండ్స్తో రబ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది. నేను ఇక్కడ వీడియో అనేది నైట్ టైం చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం కలర్ డిఫరెంట్గానే కనిపిస్తుంది. సో ఫ్లాష్ ఆఫ్ చేస్తే ఇలా ఉంది. కలర్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా ఫైనల్గా 5 కలర్స్ అనేవి రెడీ అయిపోయాయి. సేమ్ బీట్రూట్ ప్రాసెసే క్యారెట్స్తో కూడా కలర్ అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ తమలపాకుతో కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను. పాలకూరతో కూడా తయారు చేసుకోవచ్చు. సో వీటిని చిన్నగా కట్ చేసి ఇలా మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసినట్టయితే మిక్సీ మెత్తగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. వైలెట్ కలర్ కోసం అయితే శంకు పూలు దొరుకుతాయి కదా, వాటిని కూడా ఇలా మిక్సీ వేసి కలర్ తయారు చేసుకోవచ్చు. అది ఇంకా చాలా బాగా వస్తుంది. మీ దగ్గర ఆ ఫ్లవర్స్ అవైలబిలిటీ ఉంటే వైలెట్ కలర్ కూడా తయారు చేసుకోండి. సో చూసారు కదా, మిక్సీ వేసిన తర్వాత ఇలా వచ్చింది. చాలా చాలా తడిగా ఉంది. సో దీన్ని మనం అట్లీస్ట్ ఓవర్ నైట్ కానీ లేదంటే 3 to 4 అవర్స్ బాగా ఎండ ఉన్న ప్లేస్లో పెట్టినట్టయితే చక్కగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగే ముద్దలాగా కాకుండా పేపర్ పైన వైట్గా స్ప్రెడ్ చేసినట్టయితే చాలా చక్కగా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మన తమలపాకుతో తయారు చేసినటువంటి కలర్ అనేది ఇలా వచ్చింది. దీన్ని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మిక్సీ జార్ అనేది ఖచ్చితంగా పొడిగా ఉండాలి. దీంట్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇష్టమైతే దీన్ని ఇంకా జల్లెడతో జల్లించుకున్నట్టయితే ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది. మనం ఫుడ్ కలర్ తమలపాకుతో కంపేర్ చేసుకున్నట్టయితే ఫుడ్ కలర్ అనేది చాలా డార్క్గా వచ్చింది. కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని చేయితో ఇలానే చూసినట్టయితే అక్కడక్కడ చిన్న లంప్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి చిన్న చిన్న గడ్డలు అనేవి ఉంటాయి. ఇష్టమైతే ఇలాగే యూస్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని కూడా పొడి మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే చాలా చాలా ఫైన్ పౌడర్ వస్తుంది. సేమ్ మనం మార్కెట్లో తెచ్చుకున్నటువంటి కలర్. చూసారు కదా, మిక్సీ వేసుకున్న తర్వాత కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇలాగే అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే జల్లెట్లో జల్లించుకున్నట్టయితే ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫుడ్ కలర్స్తో తయారు చేసినటువంటి హోలీ కలర్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి తమలపాకుతో తయారు చేసినటువంటి పౌడర్, ఇంకా ఇది బీట్రూట్ రసంతో తయారు చేసినటువంటి పౌడర్. ఇలా అన్నీ కూడా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఫుడ్ కలర్స్తో తయారు చేసినటువంటి గ్రీన్ కలర్. కేక్స్లో, క్యాండీస్లో యూస్ చేసేటటువంటి ఫుడ్ కలర్స్ తీసుకున్నట్టయితే ఇంకా మంచిగా డార్క్ కలర్ వస్తుంది. లిక్విడ్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇదే పౌడర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసినట్టయితే లిక్విడ్ కలర్స్ కూడా తయారైపోతాయి. చైనా కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా కలర్స్ ప్రిపేర్ చేసుకోండి. పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కదండి, మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కలర్స్ ఎలా ఉన్నాయి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.